మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. కారణం, ఎక్కడి నుండో వచ్చిన కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తామెరుగని ప్రదేశానికి వచ్చి తమకు తెలియని వాతావరణంలో భక్తులు ఈ ప్రాంతంలో నివాసం చేసి అనేక ఆత్మల్ని సంపాదించడం మాత్రమే కాకుండా అనేక సంఘాలను ఏర్పాటు చేసి ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో వారు నివసించి ఈ చోటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఘనమైన సేవ చేసిన ఈ స్థలంలో నేను నిలబడి ఉండటం నా జీవిత ధన్యతగా భావిస్తున్నాను. ఇలాంటి సంఘాలకు రావడమే ఒక రకంగా నేను ధన్యుడినని భావిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన మీకు పరిచయం చేయడానికి కారకుడైన చంద్రరాజ్ అన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇది పరిశుద్ధుల పాదాలు నడయాడిన స్థలం, పరిశుద్ధుల పాదాలు తిరిగిన స్థలం, వారి యొక్క స్వేదం అంటే చెమట చెందించిన స్థలం ఇది. ఇప్పుడంటే పట్టణం అంటున్నారు, కానీ ఒకప్పుడు బహు కుగ్రామంగా ఉండేది. ఇలాంటి ప్రాంతాన్ని నేను కడప జిల్లాలో కూడా ఒక ప్రాంతాన్ని చూశాను. అది సిఎస్ఐ చర్చ్. అది ఎక్కడి నుంచో వచ్చిన ఫారినర్స్ అక్కడే మరణించి అక్కడ వారి సమాధులు కూడా చూశాను. ఆ చర్చిలకు అడుగుపెట్టినప్పుడు కూడా నాకు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఏ సంతోషం కలిగిందో ఆ చర్చిలో కూడా అదే సంతోషం కలిగింది. నిజంగా ఇంత గొప్ప దైవ సేవకులు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ చోట పరిచర్య చేసి ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రాంతానికి పరిచయం చేసి వెళ్తే యేసు నామం ఈ రోజున అన్ని జనుల మధ్య అవమానాలు పాలు కావడం చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది, చాలా వేదన కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ప్రభు కొరకు నిలబడాలని, ప్రభు కొరకు రోషంగా పౌరుషంగా చివరి శ్వాస వరకు మీరు మీ పిల్లలు నిలబడి అన్యజనుల మధ్య ప్రభు నామాన్ని ఘనపరిచే సంఘ బిడ్డలుగా మీరు ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆ ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఈ రోజున ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరు మీ కుటుంబాలు కొండ మీద కట్టబడిన పట్టణాల వలె దేదీప్యమానంగా నా ప్రభు వెలిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని కొండ మీద కట్టబడిన పట్టణాల వలె దేదీప్యమానంగా వెలుగునట్లుగా చేసే బాధ్యత సృష్టికర్త అయిన యేసుక్రీస్తు తీసుకుంటాడు. తప్పనిసరిగా మిమ్మల్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు కాక. లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు సైన్య సమూహము దిగి వచ్చారు. అక్కడ గొర్రెల కాపరులు కొందరు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మీకు మేము తెలియజేస్తున్నాము. గొర్రెల కాపరులారా, భయపడకండి. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే ఆనవాలని చెప్తూ భయపడుతున్న గొర్రెల కాపర్లకు దేవదూత సందేశం ఇచ్చినట్లుగా మనం చూడగలము. దేవదూతల సైన్య సమూహము దేవుణ్ణి స్తుతించి స్తోత్రగానం చేసినట్లుగా చూడగలం. ప్రియమైన సంగమ, దేవదూతల చేత దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రకటించబడింది. అంత మాత్రమే కాకుండా ఆ రక్షకుడు పుట్టాడు, పెరిగాడు. ఆ రక్షకుడు స్వయంగా యవ్వన కాలంలో అడుగుపెట్టి ఆయన ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. అక్కడేమో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త, రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ చోట ప్రకటించబడితే పుట్టిన రక్షకుడు అంటున్నాడు,
ప్రయాసపడి ఏ భారం మోసే వాళ్ళనైనా భారం నుంచి విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆ రక్షకుడు స్వయంగా చెప్పాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 78, 79 వాక్యాలన్నీ కలిపి ఉంటే అక్కడ కనుక మీరు చూస్తే ఈ రక్షకుడు ఎందుకు పుట్టాడో స్పష్టంగా ప్రవచన వాక్యం అక్కడ ఉంది. చీకటిలోను మరణ ఛాయలోను నివసించుచున్న వారికి వెలుగును అనుగ్రహించుటకై, చీకటిలోను మరణ ఛాయలో ఉన్నవారికి వెలుగిచ్చుటకు పైనుంచి మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించబడింది. ఆ అరుణోదయ దర్శనమే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద పుట్టడానికి గల కారణం, చీకటిలోను మరణ ఛాయలోను, చీకటిలో బతుకుతున్నారు, మరణ ఛాయలో ఉన్నారు, ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో అర్థం కావట్లేదు, ఎవరితో సంబంధం కలిగి ఉండాలో ఎవరితో సంబంధం కలిగి ఉండకూడదో అర్థం కావట్లేదు, ఎక్కడ అడుగు పెడుతున్నారో ఎక్కడ అడుగు పెట్టకూడదో అర్థం కావట్లేదు, ఏమి తినాలో ఏమి తినకూడదో కూడా అర్థం కావట్లా. మనిషి మనిషిగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు కానీ జీవించి ఉన్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ అతడు మృతుడుగా బతుకుతున్నాడు. ఆ మృతుడుగా బ్రతుకుతున్న మానవుని యొక్క జీవితాన్ని వెలిగించడానికి 2025 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు నరావతారిగా భూమికి దిగొచ్చాడు. దాన్నే మనం క్రిస్మస్ అంటాం. ఈ క్రిస్మస్ మనకు తెలియజేసేది ఏంటో తెలుసండి, దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, దేవుడు మన కొరకు చేసిన త్యాగం, దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని సెలబ్రేట్ చేసుకునేదే క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న వారిని, మరణ ఛాయలో ఉన్న వారిని వెలిగించుట కొరకు, అది ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ దేశం వాళ్ళని వెలిగించడానికి, సకల జాతులకు నాసికా రంధ్రాలలో జీవవాయువు కలిగిన ప్రతి ఒక్కరిని వెలిగించడానికి లోకరక్షకుడు పుట్టాడని దేవదూతలు స్వయంగా చెప్పారు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. ఆ ప్రజల దగ్గర ఎవరైనా కులం పెట్టాలనుకుంటే అది మీ ఇష్టం, కానీ బైబిల్లో లేదు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త యేసుక్రీస్తు పుట్టుక. ఈ రోజున ఒకడు అంటాడు యేసుక్రీస్తు మీ దేవుడు అంటాడు, ఒక అతను అంటాడు యేసుక్రీస్తు మా దేవుడు అంటాడు. ఇద్దరు బుద్ధిహీనులే. యేసుక్రీస్తు నీ దేవుడు కాడు, నా దేవుడు కాడు. ఆయన అంగీకరించిన సకల జాతులకి దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు కులదేవుడు అయి ఉంటే ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా అనేవాడు కాదు, ఫలానా వాళ్ళలారా అనేవాడు. బైబిల్ సత్యం, బైబిల్ సత్య వేదం. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? ఇదే బైబిల్ని పలుమార్లు చించివేసి, చించినా కూడా కక్ష తీరక ఇదే బైబిల్ని కాల్చివేసి, ఈ బైబిల్ నమ్మిన వారిని దూషించి, ఈ బైబిల్ దేవుణ్ణి ద్వేషించి అవమానించిన ఈ వ్యక్తి నోట బైబిల్ సత్యవేదం అనే మాట ఈరోజు వినబడటం నిజంగా నా ప్రియ దేవుని నామం ఘనపరచబడునుగా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త, ప్రయాసపడి భారం మోసిన ప్రతి ఒక్కరికి విశ్రాంతి, చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుక. ఈ విషయాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుకి నమస్కారం చేయకుండా ఉండలేరు, యేసుక్రీస్తుని ఆరాధించకుండా ఉండలేరు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం 3 విషయాలు మీకు చెప్తాను. దేవుడు ఎవరో స్పష్టంగా మనకు తెలియాలని దేవుడే స్వయంగా నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. దేవుడు ఎవరో మనకు తెలియాలని. దేవుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు మనం అనుకుంటాము ఎక్కడో అక్కడ ఉంటాడు అనుకుంటాం. మన దృష్టిలో దేవుడు అంటే యాంగ్రీ గాడ్, కోపపడతాడు అనుకుంటాం. మనం భూచక్రాలు విష్ణు చక్రాలు తిప్పుతాడు అనుకుంటాం. దేవుడికి కోపం ఎక్కువ అనుకుంటారు చాలామంది. దేవుడు మనకి దగ్గరలో ఉండడు అనుకుంటారు చాలామంది. దేవుడు అంటే ఒక విండ్,
గాలిని చూసి దేవుడిగా భావించేవారు కొందరు ఉండొచ్చు. దేవుడు అంటే ఒక పవర్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రియేషన్ చూసి, సృష్టిని చూసి సృష్టినే దేవుడు అనుకునే వాళ్ళు కూడా, అనుకునే అవకాశం కూడా చాలా మందికి ఉంది. దేవుడు అంటే ఎవరో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు ఎంత ప్రేమమయుడో తెలియచేయటం కొరకే దేవాది దేవుడు నరావతారిగా 2025 సంవత్సరాల క్రితం జగత్ పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడు. ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయన ఆది అంతమైన దేవుడు. ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడు 2025 సంవత్సరాల క్రితం మీ కొరకు, నా కొరకు, సకల మానవాళికి దేవుడు ఎవరో చూపించాలనే ఆశతో, దేవుని ప్రేమ ఏమిటో తెలియచేయాలనే ఆశతో, నేను మీకు దూరస్తుణ్ణి కాదు, మీకు సమీపస్తుణ్ణి, మీరు పిలిస్తే పలికే దేవుణ్ణి అని చెప్పటం కోసం ఆయన భూమికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మనకి సమీపంగా ఉండే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే స్పష్టంగా, డైరెక్ట్గా ఆయన దేవుడని సాహసించి చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో కాదు, మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఆయన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తే 1, 2, 3 వాక్యాల్లో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు, వాక్యము దేవుని యొద్ద, దేవుడే వాక్యం, ఆ దేవుడే 1వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తే కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా మన మధ్య సంచరించాడు. ఈ చోట మనం గమనిస్తే దేవుడు ఎవరంటే వాక్యం, ఆ వాక్యము ఎవరంటే దేవుడు, ఆ వాక్యమే అయిన యేసుక్రీస్తుగా భూమి మీద సంచరించినట్లుగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ చోట మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో కాదు, ఈజ్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్, ఎగ్జాక్ట్ ఇమేజ్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మూర్తిమంతమై ఉన్నాడు, దేవుని మహిమ యొక్క తత్వమై ఉన్నాడు, మూర్తిమంతమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరని ప్రశ్నిస్తే ఆయన దేవుడు ఈజ్ ద ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతిబింబమే ఆయన నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వాక్యంలో ఫిలిప్ అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద సంచరించేటప్పుడు మాకు తండ్రిని చూపించమని అడిగాడు. ఫిలిప్ అనే శిష్యుడు అడిగితే యేసుప్రభు ఏమంటాడు తెలుసా, ఫిలిప్పు నీకు ఇంకా అర్థం కాలేదా, నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే. ఈ రోజున మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పసిపాలుడు కాదు. మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల నుండి మాత్రమే దేవుడు కాడు, 2025 ఇయర్స్ నుండి మాత్రమే దేవుడు కాడు. మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి పునాదులు వేసిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 1, 2, 3 వాక్యాల్లో చూస్తే సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది అంతయు ఆయన మూలముగా కలిగింది, ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఎవరు ఈ ఆయన? మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీకు పసిబాలుడిగా కనబడితే ప్రమాదం, ఆయన సిలువ వేయబడిన వాడిగా కనబడితే కూడా ప్రమాదమే. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడిగా మనకు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున హెబ్రీ 7, 25, 26 వాక్యాలు రాస్తుంది. మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుడనే ఆలోచన క్రైస్తవులకి లేకపోవడం శోచనీయం, బాధాకరం.
యేసుక్రీస్తు దేవుడనే నమ్మకం ఒక నిజ క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఆ నమ్మకం కలిగిన క్రైస్తవుడు ఎవడు కూడా పాపం చేయడానికి సాహసించడు. ఆ నమ్మకం కలిగిన సేవకుడు ఎవడు కూడా మోసం చేయడానికి సాహసించడు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుణ్ణిగా గుర్తించడంలో క్రైస్తవ్యం ఫెయిల్ అవుతూ ఉంది. క్రైస్తవులమైన మనం ఫెయిల్ అవుతున్నాం. ఆయన ఆరాధించడంలో ఫెయిల్ అవుతున్నాం. ఆయన నామాన్ని ఘనపరచడంలో ఫెయిల్ అవుతున్నాం. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు కామ క్రోధ మోహ మదమత్సరాలు లేనివాడు. దేవుడు మచ్చ ముడత డాగు లేనివాడు. దేవుడు అంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. దేవుడిలో కంచు కాగడ పెట్టి వెతికిన పాపం కనపడకూడదు. నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. మీరు ఏ దేవుడి వాక్యాన్ని వినాలని ఇక్కడికి వచ్చారో, మీరు దండం పెడుతున్న యేసుక్రీస్తు, మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు పాపం లేని పరిశుద్ధుడు. ఆయన శరీరధారిగా భూమికి దిగి వచ్చినా కూడా ఆయన శోధింపబడ్డాడు, కానీ పొరపాటును కూడా పాపం చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు ఎవరిని ఆరాధిస్తున్నా తెలుసా? పాపం లేని పరిశుద్ధులైన దేవుడిని ఆరాధిస్తున్నారు. మీరు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూమికి దిగి వచ్చిన మిమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి, ఆయన కనికరము గల తండ్రి. 2 కొరింథియన్స్ 1st chapter 4th verse ప్రకారం ఆయన కనికరము గల తండ్రి, ఈజ్ ఫాదర్ ఆఫ్ కంపాషన్. ఆయన కనికరము గల తండ్రి. 145వ కీర్తన 8-9 వాక్యాల ప్రకారం ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఈజ్ మెర్సిఫుల్ గాడ్. ఆయన దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, పరిశుద్ధతలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. ఆయన దేవుడు ఎవరో మనకు చూపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు నరావతారిగా భూమికి కన్య మరియ గర్భంలో జన్మించాడు. వాగ్దానము చేయబడినట్లుగా 700 సంవత్సరాల క్రితం చేయబడిన వాగ్దానం, యెషయా 7:14లో చేయబడిన వాగ్దానం 700 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 23 వాక్యాల్లో రాయబడిన వాక్యాలలో 700 సంవత్సరాల తర్వాత క్రీస్తు జన్మించి ప్రవచనాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చే దేవుడు. మీరు ఆరాధించే దేవుడు, మీరు పూజించే దేవుడు, మీరు సేవించే దేవుడు. ఏ గ్రంథాన్ని పట్టుకొని మీరు తిరుగుతున్నారో ఆ గ్రంథంలో మూలధారిగా ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. మీ ప్రార్థనలు ఆలకిస్తాడు, మీ కన్నీటిని చూస్తాడు, మీ కన్నీటిని తుడుస్తాడు, మీకు సహాయం చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాడు. దేవుడు మనకు దూరస్తుడు కాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, నా దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడో తెలుసా? అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో తన్ని ఎందరు అంగీకరిస్తారో వారిని ఆయన పిల్లల గుట్టుకు ఆయనకు అధికారం అనుగ్రహిస్తాడు. ఆయన ఎందరు అంగీకరిస్తారో, ఆయన సృష్టికర్తని, సమస్తము ఆయన వల్లే కలిగాయని, ఆయన పరిశుద్ధులైన దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ఆయన పిల్లల గుట్టుకు ఆయన అధికారం అనుగ్రహిస్తాడు. ఈ రోజున మీరందరూ ఆయన పిల్లలని నేను భావిస్తున్నాను. ఆయన పిల్లలుగా ఉన్న మీరు ఆరాధించే దేవుడి యొక్క గొప్పతనం తెలియాలండి. మనం ఆరాధించే దేవుడి యొక్క గొప్పతనం తెలియకపోతే, నా తండ్రి గొప్పతనం నాకు తెలియకపోతే, నా తండ్రిని గురించి నేను ఘనంగా చెప్పలేను. నా తల్లి గొప్పతనం నాకు తెలియకపోతే, నా తల్లిని గురించి నేను గొప్పగా చెప్పలేను. నేను పూజిస్తున్న దేవుడు ఎవరో నాకు క్లారిటీ లేకపోతే, ఎవరైనా నన్ను నా దేవుడిని గురించి ప్రశ్నించినప్పుడు నేను తల దించుకుంటాను, తల ఎత్తను. క్రైస్తవుడు తల దించుకోవాల్సిన అవసరంలా. క్రైస్తవుడు ఆరాధిస్తున్నవాడు సజీవుడైన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, ఒకే ఒక నిజ రక్షకుడు. ఆయన చీకటిలో ఉన్నవారిని, మరణ ఛాయలో ఉన్నవారిని వెలిగించుట కొరకు
భూమికి దిగి వచ్చిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. ఆయనకి ఎంత ప్రేమ అంటేనండి, మన మధ్యలో నివసించాలని ఆయన ఆశ. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మీరు ఒక మాట మీరు చూసినట్లయితే, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9 వాక్యాల్లో దేవుడు మోషేతో అంటున్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు నాకొక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయి మోషే. నేను మీ మధ్య నివసించినట్లు నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అని చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వలతో స్పష్టంగా ముచ్చటించినట్లుగా మనం చూడగలం. అంటే మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుడు ఉండాలని ఆశపడతాడండి. ఎందుకు ఆయనకి అంత పిచ్చి మన మీద చెప్పమంటారా? ఆదికాండం 1వ అధ్యాయం 25, 26, 27 వాక్యాలు మీరు చూస్తే, దేవుడు తన పోలికగా తన స్వరూపమందు నరుని సృజించాడు. 2వ అధ్యాయంలో మీరు చూస్తే, మనలో ఉన్న ఊపిరి, నాలో ఉన్న ఊపిరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా నాసికా రంధ్రాలలో జీవవాయువు ఊదగా నేను జీవాత్మ అయ్యాను. నా ఊపిరి ఎక్కడదో తెలుసా? నా ప్రభువు పెట్టిన భిక్ష. మీ ఊపిరి మీ ప్రభువు మీకు ఇచ్చిన దానం. ఈ రోజున నేను ఊపిరి పీలుస్తున్నానంటే, మీరు ఈ రోజున బ్రతికి చెవులతో ఈ మాటలు వింటున్నారంటే, మీ పిల్లలు ఈ రోజున భూమి మీద ఉన్నారంటే, దేవుడు మనకిచ్చిన గొప్ప దానం మన ప్రాణం, మన ఆత్మ. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్యం రాసింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. యెహోవా పెట్టిన దీపం కలిగిన మనుషులమైన మనం ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాల్సిన మనుషుడు ఈ రోజున రకరకాల ఆరాధనలు చేస్తూ జీవిస్తున్నాడు. కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే మనం దేవుణ్ణి నిజంగా ఆరాధించేవారిగా ఉన్నామా? ఆయన నామాన్ని అవమానపరిచేవారిగా ఉన్నామా? ఈ రోజున ఇక్కడ చేరిన మనం, మనకి ప్రాణం పెట్టిన దేవాది దేవుణ్ణి, మన కొరకు రక్తం చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని, మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుణ్ణి మనము నిజముగా ఆరాధించగలిగే వారమే అయితే, మన ద్వారా అనేక మంది అన్యజనులు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపుకి మనం తిప్పగలిగే సాధనాలుగా ప్రభు మనల్ని మారుస్తాడు. మా పల్లెటూరులో ఒక మాట అంటారు, రోషంగా బతకండిరా అంటారు, పౌరుషంగా బతకండిరా అంటారు. ఇంకా ఫైనల్గా ఒక మాట అంటారు, బతికితే మొగోడిలాగా బతకాలరా అంటారు. నేను అంటాను, ఒక సేవకుడిగా, యేసు ప్రభువుకు నమ్ముకున్న ఒక సేవకుడిగా నా మనసులో వచ్చే మాట ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరు చివరి వరకు ప్రభు కొరకు సాక్షులుగా బతికితే, ఆ గొప్ప దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి తమ ప్రాణాలను ఇక్కడే పణంగా పెట్టి ఇంతమందిని సంపాదించారు కదా, మీ ద్వారా అనేక మంది యేసు ప్రేమను తెలుసుకోగలుగుతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన మొదటి ఉద్దేశం, నేను మీకు దూరస్తుని కాదు, మీకు సమీపంగానే ఉన్నాను. నేను మీ మధ్యలోనే నివసించాలని ఆశపడుచున్నాను. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా. కొత్త నిబంధనలో మనం చదివాం కదా, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్య సంచరించాడు. ఈ రోజున మన మధ్య సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడం కారణం ఏంటి తెలుసా? మనలో ఉన్న ఊపిరి ఆయనది. అందుకే మనల్ని విడిచిపెట్టి పోలేడు ఆయన. పొమ్మన్న పోడాయన. పొమ్మని లేక ఒక ఆమె పొగ పెట్టిందంట. పల్లెటూళ్ళు వెనకటి రోజుల్లో పొయ్యిల మీద అన్నం ఉండేవాళ్ళు కదండి. ఒక ఆయన ఇంటికి రమ్మంటే ఓ పాస్టర్ గారు లేటుకి వెళ్ళాడంట. ఆమె కోపం వచ్చింది. వసారులోనే పొయ్యి ఉంది ఆమెకి ఇంటి ముందే గేట్ దగ్గరే. అన్ని ఎండుమిరపకాయలు తెచ్చి అందులో వేసిందంట. ఆ ఎండుమిరపకాయలు పొగకే ఆ పాస్టర్ గారు తట్టుకోలేక పారిపోయాడంట. ప్రభు మన మధ్యలో ఉంటాను,
మీ హృదయంలో నివాసం చేస్తాను. ఎందరు నన్ను అంగీకరిస్తారో నా పిల్లలుగా ఉండాలని ఆశపడుచున్నానని ఆయన కోరుకుంటూ మన మధ్య సంచరించాలని ఆశపడుతుంటే, ఆయన నమ్ముకున్న మనం కూడా ఆయన పొమ్మల్లేక పొగబెట్టినట్టుగా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసి ఆదామవ్వల మన ముత్తాతలు, వాళ్ళది ఏ కులమో నాకు తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి, తర్వాత నేను వెళ్ళేటప్పుడు. నాకు తెలిసి వాళ్ళ కులం లేదు కాబట్టి మీకున్న కులం కూడా మీరు కల్పించుకుందే, నాకున్న కులం కూడా మా వాళ్ళు కల్పించిందే. మన ముత్తాతకి ఏ కులం లేదు, ఆయన సంతానమైన మనకు కూడా ఏ కులం లేదు. మన ఆదామవ్వలు ఏం చేశారు తెలుసండి? చిలక గోరింకల్లా కాపురం చేయండి, మీతో నేను అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుంటానని, మీరు లేకుండా నేను ఉండలేను అంటున్నాడు దేవుడు. మీరు లేకుండా నేను ఉండలేను, మీతోనే ఉండాలన్న ఆశ. నేను కొన్ని విషయాలు చెప్తాను, కానీ మీకు ఫ్రీ విల్ ఇస్తా. మిమ్మల్ని రోబోగా నేను చేయదలుచుకోలేదు, కీ ఇచ్చే బొమ్మలుగా. మీకు స్వయంగా మీరు ఆలోచించండి. మీరు ఒక్కటి మాత్రం నేను చేయొద్దు అంటున్నాను, అదొక్కటి చేయకండి, మిగతావన్నీ కూడా మీ ఇష్టం అని చెప్పేశాడు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు ఏది చేయొద్దనో అదే చేశారు. ఈ రోజున బైబిల్ ఏది చేయొద్దు అంటుందో ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్న మనం కూడా అదే చేస్తాం. అందువల్ల ఏమవుతుంది తెలుసండి? మన హృదయాల్లో నివసించాల్సిన దేవుడు మన హృదయాల్లో నివసించలేక మనతోనే ఉండాలని ఆశపడతాడు. మన హృదయాల్లో నివాసం చేయలేక తలడిల్లుతాడండి. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలమైన మనం ఆయన్ని దుఃఖపెట్టేవారిగా ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఎవరో మనకు తెలియజేయాలని భూమికి దిగొచ్చాడు. రెండవదిగా ఆయన వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి తెలుసండి? ఏదైతే ఆయన సృష్టించిన సృష్టి పాడైపోయిందో, తన పోలికగా సృష్టించిన మనిషి మానవ కుటుంబం పాడైపోయిందో, ఆ మానవ కుటుంబం ద్వారా పాపం లోకం మీదకి రాగా, ఒక్క మానవుడి యొక్క పాపం ప్రపంచ మానవాళ్ళంతటినీ పాప పంకిలం చేయగా, ఆ ఫాలెన్ క్రియేషన్ని, ఆ పడిపోయిన మానవుణ్ణి, ఆ చెడిపోయిన సమాజాన్ని విడిపించాలని 2025 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు నరావతారిగా భూమికి దిగొచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు మీరు చూస్తే, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని పరలోకంలో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించి తనను తాను రిక్తునిగా చేసుకొని భూమికి దిగొచ్చాడు. ఎందుకు ప్రభువా భూమికి దిగొచ్చావు? దేవుడు అంటే ఆత్మస్వరూపి కదా, ఆత్మస్వరూపిగానే ఉండాలి కదా. ఎందుకు నరావతారిగా దిగి వచ్చావని అడిగితే, నేను ప్రేమించిన నా ప్రజలు, నేను సృష్టించిన నా ప్రజలు పాపం చేసి నాకు దూరం అయిపోయారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వాక్యాల్లో చూస్తే, నేను సృష్టించిన నా ప్రజలు చేతులెత్తితే వాళ్ళ చేతులు నేను చూడలేకపోతున్నాను. కారణం వాళ్ళ చేతులంతా పాపంతో నిండి ఉన్నాయి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ నేను వినలేకపోతున్నాను. వాళ్ళని కాపాడాలని ఆశపడుతున్నాను. రక్షింపనేరకు విడినట్లు నా హస్తము కురచ కాదు, నా చేతిని ఎంత దూరమైనా చాపగలను నేను. కానీ నా చేతిని చాపి పాపి అయిన మానవుణ్ణి విడిపించాలని ఆశపడితే, మానవునికి నాకు మధ్య పాపపు అడ్డుగోడ నిలిచి ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యంలో, మానవునికి దేవునికి మధ్య పాపపు అడ్డుగోడ. మానవుని ముఖాన్ని దేవుడు చూడలేకపోతున్నాడు. కారణం, నా పోలికగా సృష్టించబడిన మనుష్యుడు నేను చేయొద్దన్న పని చేసి పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించాడు. అతని సంతానమైన మానవాళి మీదకి పాపం అలా ప్రవహిస్తూ వస్తుంది, ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది. ఈ పాపపు ప్రపంచాన్ని, పాపంతో నిత్య నరకాగ్నికి వెళ్తున్న మానవాళిని యమలోకమానండి, నరకమానండి, ఏ పేరైనా పెట్టండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ యమకింకరులు ఉంటారని మా అమ్మమ్మ చెప్పేది. మీరు ఇంకెవరు ఉంటారనేది మీకు బాగా తెలుసు. మొత్తం మీద అది పాపపు లోకం. ఆ పాపపు లోకానికి నా పోలికగా సృష్టించబడిన మనిషి వెళ్ళడం నాకు ఇష్టం లేక నేను ధర్మశాస్త్రం ఇచ్చాను, ఈ విధంగా జీవించమన్నాను. అయినా మానవుడు మోసమే చేస్తున్నాడు.
నాకు అర్థమైంది నరుని యొక్క హృదయాలోచన కేవలం చెడ్డదని. చివరికి హెబ్రీ 9:22 ప్రకారం రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు గనక ఆ రక్తం పరిశుద్ధ రక్తమే కావాలి. కాబట్టి ఏ మహానుభావుడిలో, ఏ సాధు పుంగవుడిలో, ఏ సన్యాసిలో పరిశుద్ధ రక్తం లేదు గనక ప్రతి ఒక్కరి రక్తంలో కామమో, క్రోధమో, మోహమో, మదమో, మత్సరమో ఏదో ఒక పాపం ప్రతి మనిషిలో కూడా ఉంది కనుక పాపము లేని రక్తమే పాపి అయిన మానవుని విడిపిస్తుంది కనుక పడిపోయిన మానవాళిని, చెడిపోయిన మానవాళిని, నరకాగ్నికి వెళుతున్న మానవాళిని, సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మానవాళిని విడిపించాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి గనక భూమి మీద పుట్టిన ఏ ఒక్కడిలో పరిశుద్ధ రక్తం లేదు గనక, దేవుళ్ళు దేవతలను పడిన ఏ ఒక్కరిలో పరిశుద్ధ రక్తం లేదు గనక సృష్టికర్తనైన నేను, పరిశుద్ధుడైన నేను పరిశుద్ధ రక్తం చిందించడానికి శరీరధారిగా భూమికి దిగి రావాల్సి వచ్చింది. వ్యసనాక్రాంతుణ్ణి, వ్యాధిగ్రస్తుడిని కావాల్సి వచ్చింది. 10,000 మందిలో అతి సుందరుడైన నేను వికారిగా మారాను. కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది, వీపును సాళ్లుగా దున్నించుకోవాల్సి వచ్చింది, పిడిగుద్దులు గుద్దించుకోవాల్సి వచ్చింది, ముళ్ళ కిరీటం పెట్టించుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? నీవంటే నాకు ప్రేమ. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. నీవంటే నాకు ప్రేమ. నిన్ను విడిచి నేను ఉండలేను. నీ హృదయంలో నివసించాలని నా కోరిక, నీ ఇంట్లో ఉండాలని నా ఆశ, నీ జీవితంలో నేను ఉండాలని నా కోరిక. దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకొరకు నేను 10,000 మందిలో అతి సుందరుని వికారిగా మారాను. వ్యసనాక్రాంతున్నయ్యాను, వ్యాధిగ్రస్తున్నయ్యాను, మొత్తపడ్డాను, బాధింపబడ్డాను. కారణం చెడిపోయిన మానవుణ్ణి విడిపించి నీతిమంతునిగా చేయాలని. అందుకే 2025 సంవత్సరాల క్రితం మనం ఆరాధించుకునే క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఎవరో మనకు తెలియజేయాలని ఆశతో వచ్చాడు. రెండవదిగా మొదటి మానవుడు చెడిపోయాడు. ఆ చెడిపోయిన వారి సంతానం మనం కూడా చెడిపోతూనే ఉన్నాం. పాపం చేసి దేవుని యొక్క మహిమకు దూరమైపోతున్నాం. రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి యొక్క మహిమను కోల్పోయారు. స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, సకాలంలో వర్షాలు లేవు, పంటలు లేవు, పిల్లలు తల్లిదండ్రుల గుండెల మీద తన్నుతున్నారు. ఈరోజు రాత్రి పడుకున్న భార్యాభర్తలు మరుసటి రోజు భార్యని అడిగితే భర్త ఏడమ్మా అంటే ఏమో నాకేం తెలిసి అంటుంది. భార్య ఎదురు అంటే ఏమో నాకు తెలిసి అంటున్నాడు. అప్పుడే కట్ చేసి సూట్ కేసులో పెట్టేసి ఉన్నాడు. ఏం జరుగుతుందో సమాజం అర్థం కాని పరిస్థితి. ప్రేమలు నశించిపోయాయి, అక్రమం విస్తరిస్తుంది, స్వార్థపరులు, ధనాపేక్షలు, పెంకములాడువారు, దేవుడిని నడి బజారులు అమ్మేసేవాళ్ళు, సజ్జన ద్వేషులు, క్రూరులు, గర్వాంగులు, భయంకరమైన సమాజం. నా పోలికగా సృష్టించబడిన మనిషి ఇంత పతనానికి చేరుకోవడం నేను చూడలేక, కారణం ఆ మనుషుడు సాతాను కబంధ హస్తాల్లో ఉన్నాడు. కొలస్సి 1:13 మీరు చూస్తే సాతాను రాజ్య సంబంధులుగా ఉన్నాం మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు నరావతారిగా భూమికి దిగొచ్చి హెబ్రీ 2:14 రాయబడింది, పాపపు దాసత్వం నుండి, మరణ భయము నుండి, పాపమే ఆహారంగా భుజించిన వ్యక్తిని నేను. పాపం అంటే చాలా ఇష్టపడే వ్యక్తిని నేను. మనిషి పాపాన్ని ఇష్టపడుతున్నాడు, పాపాన్ని ఆహారంగా తింటున్నాడు. పాపం చేసి సంతోషంగా ఉన్నాడా? మరణ భయం, ఎప్పుడు చస్తానో భయం. పాపపు దాసత్వంలో ఉన్నవాడిని మరణ భయములో ఉన్నారు. నా పోలికగా సృష్టించబడిన నా ప్రజలు నేను చూడలేక ఆకాశానికి భూమికి మధ్య కల్వారి శిలువలో వేలాడుతూ పంచగాయాలు పొంది అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి వచ్చాను. ఆ రక్తం ద్వారా సాతాను చేతుల్లో ఉన్న మానవుణ్ణి విడిపించి నా కౌగిలిలో చేర్చుకోవడం కోసం నేను భూమికి దిగి వచ్చానంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు దూరస్తుడు కాడు.
దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని చెప్పడం కొరకు, దేవుడు ఎవరో మనకు తెలియచేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగొచ్చాడు. రెండవదిగా చెడిపోయిన పడిపోయిన మానవుణ్ణి, పాపంతో నిత్య నాశనానికి వెళ్తున్న మనిషిని నీతిమంతునిగా మార్చి, సమాధానం లేని కుటుంబంలో సమాధానాన్ని కలగజేసి, నరకానికి వెళ్తున్న మనిషిని పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగొచ్చి తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అందుకని అంటాడు లూకాసు వార్త 19:10, నశించిన దానిని వెతకి రక్షించడం కొరకు నేను వచ్చాను. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి నేను వచ్చాను. నశించింది నశిస్తున్నట్టుగానే ఉంటే అగ్ని ఆరని పురుగు చావని స్థలం. అక్కడ యమకింకరులు ఉంటారట, అక్కడ బల్లెలు పట్టుకొని ఉంటారట. మా అమ్మమ్మ చెప్పేది, కనీసం ఆ పాపిని పట్టుకుంటారా అమ్మమ్మ యమకింకర్లు అని అడిగితే, చిచి పాపిని పట్టుకోరురా వాళ్ళు అన్నది. యమకింకర్లు పాపిని పట్టుకోరంట. పాపాత్ముడిని యమకింకర్లు పట్టుకోవటానికి కూడా ఇష్టపడరంట. మరి పాపం అంటే మనకి ఎంత ఇష్టమో ఒకసారి ఆలోచించండి. దేవుడు తన పోలికగా సృష్టించబడిన మనుష్యుడు ఆ విధమైన బ్రతుకు బతకడం ఇష్టం లేక, ఏ పశువుల రక్తం, మేకల రక్తం, కోడెల రక్తం మనిషిని పాపం నుంచి విడిపించలేదు కనుక అమూల్యమైన యేసు రక్తం చిందించి మనల్ని పాపం నుంచి విడిపించి పవిత్రులుగా చేయడం కోసం యేసు ప్రభు భూమికి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనము భక్తిహీనులమై ఉండగానే రోమా 5:8 ప్రకారం మనం భక్తిహీనులమై ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఎఫెసీ 2:1-2 ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి నీతిమంతులుగా చేశాడు. అదే ఎఫెసీ 2:7 ప్రకారం కృప ద్వారా గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఈ రోజున మీరు నేను ఎవరో తెలుసా? యేసుక్రీస్తు రక్తం చిందిస్తే రక్షింపబడిన వాళ్ళం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. యేసుక్రీస్తు రక్తం చిందిస్తే రక్షించబడిన వాళ్ళం. అందుకే హెబ్రీ 2:3-4 వాక్యాలు రాయబడింది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, రక్షింపబడిన మీరు రక్షణ కాపాడుకోండి అని బైబిల్ హెచ్చరిస్తుంది. రక్షణ నిర్లక్ష్యం చేస్తే నరకం, రక్షణను కాపాడుకుంటే పరలోకం. అందుకే సమాధానంగా దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి. మనం ఆరాధించే దేవుడు సమాధానానికి కర్త, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికి కర్త. అయిన ఖచ్చితంగా ఆయన మీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు సమాధానం ఇవ్వటం కోసమే, నాకు సమాధానం ఇవ్వడం కోసమే, నా భారం తొలగించడం కోసమే, నాకు విశ్రాంతి కలగజేయడం కోసమే, నిత్య నరకాగ్ని తప్పించి నిత్య రాజ్యానికి నన్ను వారసుని చేయడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం భూమికి దిగొచ్చాడండి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు పూజార్హుడు, నమస్కరించబడటానికి యోగ్యుడు. ఆయన మీరు వందనం చేయాలంటే ఆయనకు మాత్రమే చేయాలి. దేవుడు ఎవరో రుజువు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి దిగొచ్చాడు. పడిపోయిన చెడిపోయిన మానవాళిని, నాలాంటి వాడిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నా కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. నీ కొరకు నా కొరకు యేసు పాప ముద్దగా మారాడు, మనల్ని నీతిమంతులుగా చేయటం కోసం. మూడవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన చివరి ఉద్దేశం ఏంటి తెలుసా? మనకు నిత్య జీవం అనుగ్రహించాలని. యోహాను సువార్త 3:36 వాక్యాలు రాయబడింది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు మరణములో నిలిచి ఉన్నాడు. దేవుని ఉగ్రత ఏ రోజైనా అతని మీదకి రాబోతుంది. ఈ రాత్రి ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరో అనే ఆలోచన, 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగిన శిష్యులు ఆయన గాలిని గద్దించగా ఈయన ఎవరో అనుకున్నారు. ఆయన దయ్యాన్ని వెళ్ళగొడితే ఈయన ఎవరో అనుకున్నారు. ఇన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తూ కూడా ఇంకా యేసు ఎవరో అందరిలో ఒకడనే ఆలోచన మీలో ఉంటే ఆలోచనకి ఈరోజే పులి స్టాప్ పెట్టండి. యేసుక్రీస్తు అందరిలో ఒకడు కాదు, యేసుక్రీస్తు అందరితో సమానం కాదు.
యేసుక్రీస్తు యేసుక్రీస్తు అందరిలాంటి వాడు కాడు. యేసుక్రీస్తు ఒకే ఒక నిజ రక్షకుడు, పూజార్హుడు, పరిశుద్ధుడు, నమస్కరించబడుటకు యోగ్యుడు. మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించగలిగిన వాడు. నిత్య జీవం అంటే తెలుసండి, కుటుంబంలో సమాధానం, ఓకే. నిత్య జీవం అంటే ఫైనల్గా మీకు చెప్పాలనుకున్న మాట, యుగ యుగములు ఆయనతో జీవించే అవకాశం. యుగ యుగములు ఆయనతో జీవించే అవకాశం మనకివ్వటం కొరకు ఆయన ఈ భూమికి దిగొచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అనుగ్రహించిన చాలా చక్కటి పదం రాశారు. ఆ అనుగ్రహించిన పదంలో అర్థం ఏంటంటే బలిగా అప్పగించాడు దేవుడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, తానే మన కొరకు బలయ్యాడు. మనల్ని విడిపించడం కొరకు తన యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గ్రేటెస్ట్ లవ్, గ్రేటెస్ట్ సాక్రిఫైస్, గ్రేటెస్ట్ ప్రామిస్. దేవుడు మన మీద గొప్ప ప్రేమ చూపించి దేవుడు ఎవరో మనకు తెలియజేయడానికి భూమికి దిగొచ్చాడు. దేవుడు మన కొరకు అమూల్యమైన త్యాగాన్ని చేసి అనీతిమంతులుగా ఉన్న మనల్ని, నశించిపోతున్న మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసండి, నిత్య జీవం, యుగ యుగములు ఆయనతో జీవించే అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్యాగాన్ని నమ్మిన మీలో ఎవ్వరు కూడా ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన త్యాగాన్ని విశ్వసించి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చేసిన త్యాగాన్ని నమ్మి ఆయన లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లని విశ్వసించి మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం ఆయన పాపపు ముద్దగా మారాడని విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన మీరు ఆ రక్షణను అలాగే కాపాడుకోండి. నిత్య జీవం అనే వాగ్దానాన్ని పొందండి. రక్షణను ఏ కారణం చేతనైనా మీరు నిర్లక్ష్యం చేసిన, దేవుని సహవాసానికి ఏ కారణం చేత మీరు నేను దూరమైన, ఎవరినో చూసి ఏం వెళ్తాంలే చర్చికని దేవుని మందిరానికి దూరమైన, ఎవరినో చూసి సమస్యలు చూసి, మీ కుటుంబంలో కలిగే సమస్యలు, మీ పిల్లల జీవితంలో కలిగే సమస్యలు చూసి ఏం చదువుతాంలే బైబిల్ అని పక్కన పడేసిన, ఏం ప్రార్థన చేస్తాంలే అని ప్రార్థన నిర్లక్ష్యం చేసిన నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుడు మీకు నాకు విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇవ్వటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆ నిత్య జీవంలో ఉన్న అంతరార్థం కనుక మనం తెలిస్తే పొరపాటును కూడా రక్షణ మనం నిర్లక్ష్యం చేయలేం. 1 తెస్సలోనిక 4:17 వాక్యం రాయబడింది, కాగా మనం సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. నిత్య జీవంలో దాగి ఉన్న అంశం ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రభు మన హృదయంలో ఉంటాడు. ఈ భూమిని విడిచిన తర్వాత సదాకాలం ప్రభువుతో ఉండే అవకాశం మనకుంది.